బియ్యం అంటే తెలియని వారుండరు. ప్రపంచంలో సగానికి పైగా జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం. ఇందులో లావు బియ్యం, సన్న బియ్యం, బాస్మతి రైస్, ఇడ్లీ బియ్యం, దంపుడు బియ్యం అంటూ రకరకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవలి నల్ల బియ్యం కూడా అందుబాటులోకి వచ్చాయి. బియ్యం తెల్లగా ఉండటం మాత్రమే తెలిసిన వారు నల్ల బియ్యాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతారేమో. బియ్యం రంగులో తేడాలు ఉన్నట్టే అందులోని పోషకాల పరంగానూ వ్యత్యాసాలు ఉంటాయి. బియ్యాన్ని తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో చూసిన వారైతే మాత్రం నల్ల బియ్యంతో కలిగే ఉపయోగాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణ బియ్యం రకాల కన్నా నల్ల బియ్యంలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి. మారిన జీవన శైలితో జనాభాలో సగం మంది బీపీ, షుగర్తో బాధపడుతున్నారు. ఇలాంటి వారు అన్నం తినవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ బియ్యాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు బ్లాక్ రైస్పై దృష్టి పెడుతున్నారు. నల్ల ధాన్యం పండించే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. బీపీ, షుగర్ రోగాలున్న వారికి ఈ బ్లాక్ రైస్ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంథోసైనిన్స్ ఈ బ్లాక్ రైస్లో ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తాయి. బ్లాక్ రైస్లో ఐరన్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బ్లాక్ రైస్ పాలిష్ చేయరు కాబట్టి ఇది చాలా పోషకమైన ఆహారం. బ్లాక్ రైస్ స్థూలకాయాన్ని కరిగిస్తుంది. ఇది యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలను నిర్వహిస్తుంది. బ్లాక్ రైస్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. నల్ల బియ్యంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. బ్లాక్ రైస్ తీసుకోవటం వల్ల పోలు, ఎముకల వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నల్ల బియ్యంలో యాంథోసైనిన్ ఉంటుంది. ఇది అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలలో పాల్గొని శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. బ్లాక్ రైస్లో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె జబ్బులు వచ్చి చనిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ బియ్యంతో తయారు చేసుకునే వెరైటీల విషయానికి వస్తే బ్లాక్ రైస్ సూపర్ ఫుడ్స్లో ఒకటి. ఇది రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఆ రైస్తో చేసే అన్నంలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వైట్ రైస్కు ప్రత్యామ్నాయం కింద బ్లాక్ రైస్ను ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు గుమ్మడి ముక్కలు, రొయ్యలు కలిపి చేసే వంటకం మంచి రుచిగా ఉంటుంది. కొబ్బరి పాలు, కొంచెం పంచదార, వెనిలాతో బ్లాక్ రైస్ ఉడికించి తీసుకుంటే రుచికరంగా ఉంటుంది. బ్రోక్లీ, క్యారెట్లు, బెల్ పెప్పర్స్ వంటివి కలిపి చేసే బ్లాక్ పైస్ స్టిర్ ఫ్రై రుచికరంగా ఉంటుంది. బ్లాక్ పైస్ సూప్, కూరగాయలు, చికెన్ కలిపి సూప్ చేసుకుంటే మరీ రుచిగా ఉంటుంది. గ్రిల్డ్ చికెన్ లేదా టోపు, వెజిటబుల్స్తో కలిపి బ్లాక్ రైస్ తీసుకుంటే ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందుతాయి. అయితే బ్లాక్ రైస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బ్లాక్ రైస్ను మితంగా తినాలి.